హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఇంకొక మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. నెలకు ఒక 20,000 రూపాయల శాలరీ సంపాదించే వాళ్ళు డబ్బులు ఏ పద్ధతిలో ఖర్చులు చేస్తే డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా ఖర్చులు చేసుకున్నారనుకోండి, నెలకి 20,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు 13,350 రూపాయలు అయితే ఖర్చులు చేసి, అంటే ఒక 14,000 రూపాయలు ఖర్చులు చేసి నెలకు ఒక 6,000 రూపాయలు అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. ఈ పద్ధతిలో కనుక ఖర్చులు చేస్తే ఎలా ఖర్చు చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డబ్బుల్ని మనము సంపాదించేటప్పుడే సేవింగ్స్ కూడా చేసుకోవాలండి. అండ్ సంపాదించిన డబ్బులను కూడా మనం పొదుపుగా వాడామనుకోండి, సేవింగ్స్ అనేటివి కంపల్సరీగా సేవ్ చేసుకోవచ్చు. డబ్బులు సంపాదించాలంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళము ఓన్లీ జాబ్ చేయటమే కాదండి, ఇలా మన హస్బెండ్స్ సంపాదనని కూడా సేవ్ చేస్తూ ఉన్నామనుకోండి, అది కూడా మనకు ఒక సంపాదన కిందే ఉంటుంది కదా. ఇప్పుడు నెలకు మనం ఒక 6,000 రూపాయలు ఇంట్లో ఉండే మనము సేవింగ్స్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా అవి కూడా మనకి ఎర్నింగ్స్ కిందే ఉంటాయి కదండి. అంటే మన హస్బెండ్స్ మనకి ఇంట్లో ఖర్చులు చేయమని చెప్పేసి ఒక 20,000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ 20,000 రూపాయల నుంచే మనం ఒక 14,000 రూపాయలు ఖర్చు చేసి కదమ 6,000 రూపాయలు చక్కగా సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, నెలకు ఒక 6,000 సేవ్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరానికి 72,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే మనం నెలకి 13,350 రూపాయలు చొప్పున ఖర్చులు చేసి ఒక 6,650 రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరానికి అయితే 79,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు నేను మీకు ఇక్కడ రాసి చూపిస్తాను ఎలా ఖర్చులు చేయాలనేది. ఫస్ట్ అయితే ఇంటద్దండి, ఇంటద్ది ఒక 4,000 రూపాయల లోపు ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ సొంత ఇల్లు ఉన్న వాళ్ళు అయితే మటుకి ఈఎంఐస్ అలా ఉంటూ ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు మనం లోన్ అది పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ 4,000 లోన్ కింద కట్టేటట్టు పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళు, అప్పులేం లేని వాళ్ళు అయితే ఆ 4,000ని మనము ఏదన్నా స్కీమ్లో కట్టుకోవచ్చు అండి. స్కీమ్స్ గురించి కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. తర్వాత పాల బిల్ అండి, పాలు లీటర్ 70 రూపాయలు కదా, హాఫ్ లీటర్ అయితే 35 రూపాయలు కదండి. ఒక హాఫ్ లీటరు మనం ఒక 30 రోజులు అంటే నెల రోజులు పడిపోయించుకుంటే 1,150 రూపాయలు అయితే పాలకి ఖర్చు అవుతాయి కదండి. తర్వాత సరుకులు ఒక 1,000 రూపాయల లోపు ఉండేలానే చూసుకోవాలి. తర్వాత బియ్యం అండి, బియ్యం కూడాను 1,500 రూపాయలు కదా బియ్యం బస్తా అనేది. తర్వాత టీవీ బిల్లు వచ్చేసి 200 రూపాయలు, ఫోన్ బిల్లు కూడా 200 రూపాయల లోపు ఉండేలా చూసుకోవాలి. తర్వాత కరెంటు బిల్లు 400 రూపాయలు అయ్యేలా చూసుకోవాలంటే 400 రూపాయల కంటే తక్కువే అవ్వాలి, కానీ 400 రూపాయల కంటే ఎక్కువ అవ్వే విధంగా చూసుకోకూడదు. అంటే 400 రూపాయలు లేదనుకుంటే 350 అలా అంత అమౌంటే ఉండేలా చూసుకోవాలి కరెంటు బిల్ అనేది. తర్వాత కూరగాయలండి, కూరగాయలు మనం ఒక 600 రూపాయలు ఖర్చు చేసామనుకోండి కూరగాయలకి, అది కూడాను వారానికి తెచ్చుకుంటూ ఉన్నామనుకోండి 600 రూపాయలు చక్కగా సరిపోతాయి 4 వారాలకి. అంటే వారానికి ఒక 150 రూపాయల చొప్పున, అంటే 4 వారాలు ఉంటాయి కాబట్టి వారానికి 150 రూపాయల చొప్పున 4 సార్లు తెచ్చుకుంటాము కూరగాయలు. చక్కగా ఇలా అయితే కూరగాయలకు 600 రూపాయలు అయితే ఖర్చు అయ్యేలా చూసుకోవాలి. తర్వాత పిల్లలకి ఫీజులు ఉంటాయి కదండి, స్టడీ ఫీజెస్, స్కూల్ ఫీజెస్ 1 ఇయర్ మొత్తానికి కలిపి ఒకేసారి కడతాం కదా. స్టడీ ఫీజెస్ అనేటివి నెల కడుతూ ఉంటాం కదండి. స్టడీ ఫీజెస్ 2 పిల్లలు ఉన్న వాళ్ళకి 1,000 రూపాయలు అయ్యే విధంగా చూసుకోవాలంటే ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున ఒక 1,000 రూపాయలు ఉండేలా చూసుకోవాలి స్టడీ ఫీజెస్ అనేటివి. తర్వాత కాయలండి, ఫ్రూట్స్ కూడా తింటూ ఉండాలి కదా, ఫ్రూట్స్కి ఒక 500 రూపాయలు అయితే ఖర్చు అయ్యేలా చూసుకోవాలి. తర్వాత నాన్ వెజ్ అండి, నాన్ వెజ్కి ఒక 1,000 రూపాయలు కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. ఆ 1,000 రూపాయలు కూడాను మనము 400 రూపాయలు పెట్టి ఒకసారి మటన్ తెచ్చుకున్నాం అనుకోండి, తర్వాత ఇంకొకసారి 250 రూపాయలు పెట్టి చికెన్, తర్వాత ఇంకొకసారి 250 రూపాయలు పెట్టి ఫిష్ కానీ ఫ్రాన్స్ కానీ అలా తెచ్చుకోవాలి. తర్వాత ఇంకొక 100 రూపాయలు మిగులుతాయి కదా, ఆ 100 రూపాయలకి మనము ఎగ్స్ కానీ అలా తెచ్చుకునే విధంగా చూసుకోవాలి. 1,000 రూపాయలు మటుకి నాన్ వెజ్కి ఖర్చు అయ్యేలా చూసుకోవాలి. ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే మటుకి 1,000 రూపాయలకి పన్నీర్ కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ కానీ అవి కొనుక్కోవచ్చు. మెడిసిన్స్కి వాటికి అవసరం అవుతూ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి, అదర్ ఖర్చులు అని చెప్పేసి ఒక 1,000 రూపాయలు అనేటివి పక్కన పెట్టుకోవాలి. మెడిసిన్స్కి వాడితే వాడుకోవచ్చు, లేదనుకుంటే ఇంకా వేటికన్నా వాడచ్చు. తర్వాత గ్యాస్ బిల్ అండి, గ్యాస్ బిల్ వచ్చేసి ఒక 900 రూపాయల లోపు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనము ఖర్చులు అనేటివి ఇట్లా చేసుకుంటూ ఉన్నామనుకోండి, మొత్తం కలిపి అంటే మనకు వచ్చే శాలరీ 20,000 రూపాయల నుంచి మనము ఈ పద్ధతిలో కనుక ఖర్చు చేసుకున్నాం అనుకోండి 13,350 రూపాయలే మనం ఖర్చు చేస్తాము కదమ. 6,650 రూపాయలు అనేటివి సేవింగ్స్ అనేటివి చేస్తామండి ప్రతి నెల కూడాను. అంటే ప్రతి నెల కూడాను ఇలానే ఖర్చు చేయాలి, ఇంతకు మించి ఖర్చు చేయకూడదండి. ఇదే పద్ధతిలో ఖర్చు చేస్తేనే నేను చెప్పే అంత అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. అంటే ఇంటి అద్దెకి 4,000, పాల బిల్లుకి 1,150 రూపాయలు, సరుకులకి 1,000 రూపాయలు, తర్వాత బియ్యానికి 1,500, టీవీ బిల్ 200, ఫోన్ బిల్లు 200, కరెంటు బిల్లు ఒక 400, కూరగాయలకు ఒక 600 రూపాయలు, ఫీజులు వచ్చేసి 1,000 రూపాయలు అండి 2 పిల్లలకి కలిపి.
స్టడీ ఫీజెస్. తర్వాత ఫ్రూట్స్కి 500 రూపాయలు, నాన్ వెజ్కి 1000 రూపాయలే ఖర్చు చేయాలి. ఆ 1000 రూపాయలు కూడాను మన ఇష్టం. అంటే ఒకసారి మటను, ఒకసారి చికెను, ఒకసారి ఫిష్. అంటే వారానికి 4 వారాలు ఉంటాయి. అంటే వారానికి ఒక్కొక్క ఐటెం కింద 4 వారాల పాటు ఒకసారి ఎగ్స్ అలా అలా తెచ్చుకోవాలి. 1000 రూపాయల లోపే ఖర్చు చేయాలి నాన్ వెజ్కి. తర్వాత మెడిసిన్స్ కండి, అంటే అప్పుడప్పుడు మెడిసిన్స్ అవి వాడుతూ ఉంటాం కదా, అలాంటి మెడిసిన్స్ కానీ ఇంకా అదర్ వేటికైనా కానీ ఒక 1000 రూపాయల లోపు ఖర్చులు ఉండేలా చూసుకోవాలి. తర్వాత గ్యాస్ బిల్ వచ్చేసి 900 రూపాయల లోపు ఉంటుంది కదా గ్యాస్ అనేది. ఆ గ్యాస్ బిల్ కూడా వేశాను. గవర్నమెంట్ ఇప్పుడు గ్యాస్ ఫ్రీగా ఇస్తుంది కాబట్టి ఆ 900 రూపాయలు కూడా చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఫ్రీగా వచ్చే వాళ్ళకి. అండ్ ఫీజెస్ అయితే మటుకి పిల్లలకి స్కూల్ ఫీజెస్ మనము 1 ఇయర్ మొత్తానికి ఒకేసారి కడతాం కదండి. అది కూడాను ఇప్పుడు గవర్నమెంట్ పిల్లలకి మనీ అయితే వేస్తున్నారు కదా, ఆ డబ్బులతోనే మనము ఆ డబ్బులకి ఇంకొంచెం డబ్బులు అయితే యాడ్ చేసుకొని ఫీజెస్ అనేటివి కట్టుకోవచ్చు. ప్రైవేట్ స్కూల్స్లో చదివించే వాళ్ళు, గవర్నమెంట్ స్కూల్స్లో చదివించే వాళ్ళకైతే మటుకి ఫీజెస్ ఏమి ఉండవు కదండి. ఓన్లీ స్టడీకి పంపిస్తే సరిపోతుంది. స్టడీ ఫీజు ఇందా నేను మీకు చెప్పాను కదా 1000 రూపాయలు ఉంటుందని చెప్పేసి. ఎడ్యుకేషన్ అనేది ఎక్కడైనా ఒకటేనండి. చదివే పిల్లలు ఎక్కడున్నా కానీ చదువుతారు. కాకపోతే మనం ఇప్పుడు కొంచెం బాగా చదివించాలి అని చెప్పేసి అనుకొని ఇప్పుడు అందరం కూడాను ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తున్నాం కదా. చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో కూడాను ఇంగ్లీష్ మీడియము అవి బాగానే చెప్తున్నారు. అయినా కానీ ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లలకు కూడాను గవర్నమెంట్ డబ్బులు వేస్తూ ఉంది కదండి. ఆ డబ్బులకు తోడు ఇంకొంచెం డబ్బులు వేసుకొని చక్కగా ఫీజు అనేటివి కట్టుకోవచ్చు. ఇప్పుడు 20,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళం మనము ఒక 6,650 రూపాయలు అయితే మిగుల్చుకోవచ్చు కదా ఇదే పద్ధతిలో ఖర్చులు చేస్తే. ఒక నెలకు 13,350 రూపాయలు ఖర్చు చేసి 6,650 రూపాయలు మిగుల్చుకున్నాం అనుకోండి. 12 నెలలు అంటే 1 ఇయర్ మొత్తం కూడాను ఇలానే 6,650 రూపాయలు మిగుల్చుకున్నాం అనుకోండి. 1 ఇయర్ మొత్తానికి కలిపి 12 నెలలు ఉంటాయి కదా, ఈ 12 నెలలకి కలిపి మనము 79,800 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చండి. అండ్ ఇలానే మనము నెలకు ఒక 1,400 రూపాయలు ఖర్చులు చేసామనుకోండి, అంటే ఇంకా ఇందాకడైతే 13,350 రూపాయలు ఖర్చులు చేసామని చెప్పి చూపించాను కదా, ఇక్కడ లిస్ట్ అయితే రాసి దాంట్లో ఇంకొక 650 రూపాయలు ఏటుకో వాటికి ఖర్చులు చేస్తూ మనం ఒక 14,000 రూపాయలు ఖర్చులు చేసి 6,000 రూపాయలు మాత్రమే మిగుల్చుకున్నాం అనుకోండి. అంటే ఒక్కొక్క నెల మనకి కొంచెం ఒక 500, 600 ఎక్స్ట్రా అవుతాయి కదండి. కంపల్సరీగా ఇదే ఖర్చు అనేది అవ్వదు కదా, కరెంటు బిల్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది కదా. నేను ఇందాక కరెంటు బిల్ 400 రూపాయలు వేసాను కదా, అలా ఒక్కొక్క నెల పెరుగుతూ ఉంటాయి కదండి. అలా మొత్తం మీద ఒక 6,000 రూపాయలే మిగుల్చుకున్నాం అనుకోండి. మనము 14,000 రూపాయలు ఖర్చు చేసి 6,000 రూపాయలు మాత్రమే మిగుల్చుకున్నాం అనుకోండి. నెలకు 6,000 రూపాయలు అంటే సంవత్సరానికి 72,000 రూపాయలు అండి. అంటే సంవత్సరానికి మనకు 12 నెలలు ఉంటాయి కాబట్టి 72,000 రూపాయలు అయితే అవుతాయి కదా. ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా డబ్బులు దాచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. అంటే స్కీమ్స్ గురించి, అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి. డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న మధ్యతరగతి వాళ్ళందరికీ కూడాను వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్ను ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. చక్కగా ఇలా గనక ఇప్పుడు నేను ఇక్కడ మీకు రాసి చూపించాను కదా, ఇదే పద్ధతిలో కనుక మీరు కూడా చక్కగా ఖర్చులు అనేటివి చేస్తూ ఉన్నారనుకోండి, సంవత్సరానికి 72,000 రూపాయలు కానీ లేదనుకుంటే 79,000 రూపాయల దాకా అయితే మనం సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. కొంతమందికి సొంతిల్లు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ సొంతిల్లు ఉన్న వాళ్ళకి ఇంటద్దె అనేది ఉండదు కదండి. ఆ 4,000 రూపాయలు ఇక్కడ రాసి చూపించాను కదా, ఆ 4,000 రూపాయలు పెట్టి మనము ఆర్డీ స్కీమ్ కానీ ఇంకా పోస్ట్ ఆఫీస్లో చాలా స్కీమ్స్ ఉంటాయండి. ఆ స్కీమ్స్ గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. అలా ఆర్డీ స్కీమ్ కానీ ఏదైనా స్కీమ్ కట్టుకోవచ్చు మంత్లీ. ఇంకా మనము సంవత్సరానికి 79,800 రూపాయలు అయితే మిగుల్చుకోవచ్చు అని చెప్పాను కదండి. అది కూడాను నెలకి 13,350 రూపాయలు ఖర్చులు చేసి 6,650 రూపాయలు మిగుల్చుకున్నారనుకోండి, అప్పుడు 79,800 రూపాయలు మిగుల్చుకోవచ్చు కదా సంవత్సరానికి. ఈ అమౌంట్లో నుంచి కొంతమంది అంటే ఒక 20,000 రూపాయలు కనుక తీసుకొని అండ్ గవర్నమెంట్ పిల్లలకి డబ్బులు అనేది వేస్తూ ఉంది కదండి, ఆ డబ్బులకి ఈ డబ్బులు యాడ్ చేసుకొని చక్కగా ఇద్దరు పిల్లలకి ఫీజెస్ అనేటివి కట్టుకోవచ్చండి. అంటే 1 ఇయర్ మొత్తానికి ఇలా సేవ్ చేసుకున్న డబ్బుల్లో నుంచి ఒక 20,000 రూపాయలు తీసుకొని అండ్ ఇద్దరు పిల్లలకి, అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి గవర్నమెంట్ డబ్బులు అనేటివి వేస్తూ ఉంది కదా, ఆ డబ్బులు ఇవి కలిపి చక్కగా ఫీజెస్ అనేటివి కట్టుకోవచ్చండి. చక్కగా ఎలా అయినా కానీ మనము ఒక 52,000 రూపాయల నుంచి 59,000 రూపాయల దాకా అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి ఇలా ఖర్చులు చేస్తే.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.